వరకు గతం కన్నా మెరుగుపడింది. 100% మెరుగుపడిందని నేను చెప్పలేను, కానీ ఐవీఆర్ఎస్ సిస్టమ్ వల్ల ఆ ఆలయాల్లో కూడా ఉన్నటువంటి అధికార యంత్రాంగం పరిపాలనలో బాగా భాగస్వాములు అవుతున్నారు. ఇంకా కొన్ని కొరతలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా సరిచేసి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అలాగే అన్నప్రసాదం, అన్ని ఆలయాల్లో అన్నప్రసాదం ఉంచాలి అనేటువంటిది ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా. అయితే కొన్నిటికి ఆలయాలకి ఆర్థిక స్తోమత సరిపోనప్పుడు ఏం చేయాలనే దానికి కూడా ఒక ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని తయారు చేసి ఆ వ్యవస్థను కూడా అమలు చేయడానికి ఇవాళ రాష్ట్రంలో దేవాదాయ శాఖ మరి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడానికి గౌరవనీయులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనేక సూచనలు ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరం పనిచేస్తున్నారు. ఆలయాలకి పాలక వర్గాలను నియమించడం ప్రారంభమైంది. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. కొన్ని 25 లక్షల కన్నా తక్కువ ఆదాయం, కొన్ని ₹1 కోటి కన్నా తక్కువ ఆదాయం, కొన్ని 5 కోట్లు, ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఆదాయాలు ఆలయాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నిటికి కూడా కమిషనర్ ఎండోమెంట్స్ వారు కొన్ని నియామకం చేస్తే ధార్మిక పరిషత్ కొన్ని నియామకం చేస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొన్ని నియామకం. ఈ నియామకాల ప్రక్రియ మొదలైంది. ఇవాళ ముందు దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారిచ్చే ఆదేశాలు ఏ ఆలయాలకు ఉన్నాయో వాటికి నోటిఫై చేశాం. తొందరలోనే పాలక వర్గాన్ని నియమించడం జరుగుతుంది. మిగిలినటువంటి పెద్ద ఆలయాలని ధార్మిక పరిషత్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నియమింపబడేటువంటి ఆలయాలను కూడా వెంటనే చేయాలనేటువంటిది ఉంది. కానీ కొన్ని పాలక వర్గాల్లో ఇంకా పాత పాలక వర్గాలు ఉన్నాయి. వాళ్ళని నిట నిలువున తొలగించేసి వేరే పాలక వర్గాలను తీసుకురావాలనేది మా అభిమతం కాదు. వాళ్ళ సమయం బహుశా ఈ సంవత్సరం చివరి లోపల చాలా ఆలయాలకు వాళ్ళ సమయం పూర్తవుతుంది. వాళ్ళ సమయం పూర్తి అయిన తర్వాత మేము కూడా కొత్త పాలక వర్గాన్ని వేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం. దీప నైవేద్యాలు ఇప్పటికే దాదాపు 5,600 ఆలయాలకి ₹10,000 పెంచి ధూపదీప నైవేద్యాలు ఇస్తుంది. అలాగే పునర్నిర్మాణ కార్యక్రమాల్లో ఇప్పటికే దాదాపుగా ₹500 కోట్ల విలువైన పనులు మొదలు పెట్టాం, కొన్ని మంజూరు చేశాం. ఇవన్నీ కూడా పనులు మొదలవుతూ ఉన్నాయి. దానికి ఒక్కొక్క ఆలయానికి వాటి పరిమాణాన్ని బట్టి 18 నెలల 24 నెలల ఇలా సమయం పెట్టి పూర్తి చేయాలని, నిధులు కొరత లేదు దేవాదాయ శాఖలో, పూర్తి స్థాయిలో పనులు జరగాలని ఇప్పటికీ మేము అనుమతులు ఇవ్వడం సార్. పూర్తి స్థాయి ఇవ్వాల విషయంలో ఇప్పటికే రిక్రూట్మెంట్ గతంలోనే ఆపేశారు. మళ్ళీ దానికి కావాల్సినటువంటి క్యాడర్ స్ట్రెంగ్త్, అలాగే సర్వీస్ రూల్స్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఏ స్థాయిల్లో అధికారులు ఆ పోస్టులు ఖాళీ ఉన్నాయి వాళ్ళని ఎలా రిక్రూట్ చేయాలనేటువంటి విషయం ప్రభుత్వం ఇప్పటికే దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఆదేశాలు ఇచ్చింది. త్వరితగతిన కమిషనర్ గారు అలాగే దేవాదాయ సెక్రటరీ గారు ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి తీసుకొచ్చినప్పుడు, అలాగే ప్రభుత్వం కూడా ధార్మిక పరిషత్తుల ద్వారా ఈ ఆలయాలకు ఈవోలను నియమించడానికి ఏర్పాటు చేస్తారు. సార్, గత 30 ఏళ్ళుగా ఎన్ఎంఆర్లుగా ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్నారు. మీ ఆయంలో వాళ్ళకి రిటైర్ చేసే అవకాశం ఉందా? ఎన్ఎంఆర్ విషయాల్లో ఇది రాష్ట్రం అంతా ఒక్క దేవాదాయ శాఖలో కాదు, అన్ని శాఖల్లో కూడా ఎన్ఎంఆర్ అనేటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళని క్రమబద్ధీకరించాలి అంటే ప్రభుత్వంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని అనుసరించి ఎలా చేయాలి అనేటువంటి దాని మీద చేయడానికి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. మాకు ఏ ఒక్కరి మీద కక్ష లేదు. ఎన్ఎంఆర్లను తొలగించి ఇంకొకరిని తెచ్చుకోవాలనే కోరిక వాళ్ళు 25 సంవత్సరాలుగా ఈ ఆలయాలను కనిపెట్టుకుని, ఈ ప్రభుత్వాలను కనిపెట్టుకొని పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి
సరైన న్యాయం చేయడానికి ప్రభుత్వం ఎప్పుడు పంచగ్రామాల సమస్య పూర్తి అవుతుంది. తప్పనిసరిగా దాదాపు 12,149 మందికి ఇళ్ళు నిర్మాణం చేసుకున్నారు పంచగ్రామాలు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క ఆలయానికి భూమిని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ కూడా ప్రతిపాదనలు ఇచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో అంగీకరించింది. దీన్ని హైకోర్టు యొక్క పర్మిషన్ తీసుకోవాలి. మేము పూర్తి వివరాలని హైకోర్టు ముందు పెట్టాం. దీనికి ప్రత్యామ్నాయం దేవాలయ ఆస్తులను కూడా పరిరక్షిస్తున్నామని చెప్పాం. త్వరలోనే హైకోర్టు నివేదికని వాళ్ళు ఆమోదించి మాకు అనుమతులు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం. మా అడ్వకేట్ జనరల్ కూడా ఇప్పటికే 2 సార్లు ప్రస్తావన చేయడం జరిగింది. అది వచ్చిన వెంటనే ఈ సింహాచలం ప్రాంతంలో ఉన్నటువంటి 12,149 మంది కుటుంబీకులకి రాష్ట్ర ప్రభుత్వం, ఇది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఇచ్చిన వాగ్దానం, ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఆలయ యొక్క ఆస్తులను కూడా పరిరక్షిస్తామని తెలియదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.